తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఇంతవరకు కేసీఆర్ చేయలేదు. ఒకవైపు అవతరణ దినోత్సవాలు చేసుకోవడమే సార్. 13,000 14,000 గ్రామ పంచాయతీలలో 145 మున్సిపాలిటీలలో తెలంగాణ విగ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి. తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం, తెలంగాణ తల్లి భారత మాతకు జీవ ఉండదు, ఆంధ్ర మాతకు జీవ ఉండదు, తెలంగాణ మాతకు జీవాలు ఉన్నాయి. మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే కాదు అది. నేను ఏమంటున్నంటే ఒక రూపం చేసుకున్న తర్వాత అందరూ ప్రాంతీయ ఇతరులు, ప్రాంతీయ వాళ్ళు, నార్త్ వాళ్ళు, ఈస్ట్ వాళ్ళు అందరూ ఏకీభవించిన తర్వాత 18 సంవత్సరాల ఆ ఆలోచన లేకుండా నీ కుట్రతో ఈ రోజు వచ్చిందనేది ఇప్పుడు మళ్ళీ స్పెషల్ గా మనం పండుగ చేసుకొని అవసరం ఏముంది? దానికి ఆల్రెడీ నడుస్తుంది కదా. ప్రతి దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి కదా. లేని ఎక్కడ ఏ గ్రామ పంచాయతీలో తెలంగాణ తల్లి విగ్రహాలు లేవో చెప్పగలుగుతారా మీరు? ఈ భారతదేశంలో నేనే మీకు సార్ మీకు మీరు చర్చ పెట్టండి, మీరు చెప్పండి వినండి, మీకు నాలెడ్జ్ ఇప్పుడు సార్ ఈ రోజు అసలు తెలంగాణ తల్లి ఒక మాట ఇప్పుడు తెలంగాణ తల్లి ఎవరు చెప్తారు? మీకేం చెప్పేది? 1956 ఒక మాట సార్, 1956లా సార్ తెలంగాణ ఒక మాట వినండి సార్, వినండి సార్. మీరు స్టేట్ టైం ఇస్తున్నారు, ఒకటే నేను చేస్తాను. తెలంగాణ ఒక మాట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, సభకు రాలేదు, సభకు అవసరం లేదండి. దొంగల సభకు మేము ఎందుకు వస్తామండి? మీకు రౌడీల సభ, మూటలు మోసే సభ, మీకే సభకే వస్తామండి. మీరు తెలంగాణ తల్లి గురించి మాట్లాడకుండా సార్ ఒక మాట వినండి, ఒక చిన్న మాట, ఒక మాట. మీకేం సార్ చెప్పేది? తెలంగాణ ఉద్యమంలో మీరు లేరు, తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి లేడు, ఆయనకేది తెలంగాణకు ఆయనకు సంబంధం లేదు, తెలంగాణ ఉద్యమంలో ఆయన లేడు సార్. ఒక మాట, తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మాట దామోదర్ రాజనరసింహ గారు ఢిల్లీలో కొట్లాడినటువంటి చరిత్ర లేదు సార్. కాంగ్రెస్ పార్టీ 3 సార్లు డోకా చేసింది. 1956 బై ఎలక్షన్లు, కలెక్షన్లు మీ టిఆర్ఎస్ పార్టీకి ఉండే, కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అట్లా బై ఎలక్షన్ పోయినా ప్రజలు గెలిపించింది కదా, పెద్ద మనుషుల ఒప్పందంతో కలుపుకున్నది వాళ్ళు. 69 ఉద్యమంలో 270 మందిని చంపింది వాళ్ళు. 2014 లో 3,000 మందిని చంపింది, 2,000 మందిని చంపింది వాళ్ళు. మొత్తం ఉద్యమకారులను చంపింది కాంగ్రెస్ పార్టీ. మొత్తం 3 సార్లు డోకా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇది ప్రజలు గ్రహిస్తారు. రేపు నేను నక్కడంటే బయటపడుతుంది. మేము ఏమంటున్నామంటే 3 సార్లు ఒప్పందాలు జరిగినాయి. పెద్ద మనుషుల ఒప్పందంతో జరిగిన దాని మోసం ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ మోసం జరిగింది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సంబంధాలు లేవు. వాళ్ళు పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న రోజు ఎక్కడున్నారు? ఆ రోజు తెలంగాణలో ప్రాణాలకు తెగించి కొట్లాడింది రేవంత్ రెడ్డికి ఇది ఎవరు తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదని లేదు. కాకపోతే వెండిపల్లెంలో బంగారుపల్లెంలో పెట్టియలేదు. చాలా పెద్ద ఉద్యమం జరిగితే అఫ్ కోర్స్ సార్, అక్కడ ఉద్యమకారులు ఉన్నారు, అమరవీరులు ఉన్నారు. వాటి ఉద్యమానికి తలొగ్గే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అది బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రజలు వినాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ విడిపోతున్నప్పుడు ఉద్యమం జరిగింది న్యాయవాదుల వల్ల, ఉద్యమం జరిగింది మేధావుల వల్ల, ఉద్యమం జరిగింది కళాకారుల వల్ల. ఏ ఒక్కరి పాత్ర కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరాహార దీక్ష చేశారు. మీలాగా దొంగ నిరాహార దీక్ష చేయలేదు, బాజాప్తా రోడ్డు మీద చేశారు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. శేషు సార్, ఒక రాజకీయ యుద్ధ వాతావరణం, తెలంగాణ తల్లి విగ్రహ